ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. ఆహ్వానాన్ని మన్నించి తమ విలువైన సమయాన్ని కేటాయించినటువంటి గౌరవ మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకంగా ఈ నెల 6వ తేదీ నుండి సమగ్ర కులగణన సర్వే మొదలైంది. ఈ సర్వే రాత్రికి రాత్రో, ఒక రోజుల్లోనో, ఒక నెలల్లోనో, ఒక సంవత్సరంలోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దశాబ్దాలుగా మేమెంతో మాకంతా వాటా దక్కాలని, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో వాటా దక్కాలని దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాలకు, ఆ ఉద్యమాలకు స్పందించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 1931లో అప్పటి తెల్లదొరలు మాత్రమే సమగ్ర కులగణన చేశారు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సమగ్ర కులగణన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతుంది. కాబట్టి ఈ సమగ్ర కులగణనను విజయవంతం చేయడానికి, బీసీ జాతిని, బీసీ కులాలను మేల్కొల్పడానికి, మా జాతిని అప్రమత్తం చేసి 100% సమగ్ర కులగణనలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న 6వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు 15 రోజుల పాటు అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు కులగణన చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ వరంగల్ పట్టణంలో ఈరోజు కులగణన చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చైతన్య సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటిసారి బీసీ కులాల లెక్కలు తేలేటువంటి అవకాశం వచ్చింది. బీసీల జనాభా ఎంత ఉందో, బీసీ కులాల జనాభా ఎంత ఉందో మన లెక్కలు తేలేటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఇట్లాంటి అవకాశాన్ని దయచేసి అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కులం మన అస్తిత్వం, కులం మన ఆత్మగౌరవం, కులము రేపటి భవిష్యత్తు, కులమే రేపటి మన బిడ్డల భవిష్యత్తును నిర్ధారిస్తుంది. కాబట్టి నీ కులమే నీకు రక్ష. కాబట్టి 100% నీ కులం పేరు చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ మధ్యన 6వ తేదీ నుంచి సమగ్ర కులగణన మొదలైన తర్వాత 9వ తేదీ వరకు ఇంటిని రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో లెక్కగట్టడం అయిన తర్వాత 9వ తేదీ నుంచి దాదాపు కులగణన ప్రారంభమైంది. 56 ప్రశ్నలు కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి, ఆ 56 ప్రశ్నలు, దానికి అనుబంధంగా ఇంకొక 15 ప్రశ్నలు ఇస్తూ, ఆ ప్రశ్నలు రాబట్టి సమగ్ర సమాచారాన్ని ఆ ప్రశ్నల రూపంలో పొందుపరిచి ఇలా సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంది. చాలామంది, కొంతమంది కులగణన వ్యతిరేకులు, ఈ కులగణన అంటే గిట్టని వాళ్ళు, రేపు బీసీల లెక్కలు కనుక తేలిస్తే, ఈ బీసీ కులాల లెక్కలు రేపు 60% వస్తే మా పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందో, మా పీఠాలు ఎక్కడ కూలిపోతాయనే ఒక భయంతో కులగణన మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కులగణనే అడగాలి, కులం పేరు మాత్రమే అడగాలి, ఇంటికి వచ్చిన ఎన్యూమరేటరు, ఆస్తులు ఎందుకు అడుగుతున్నారు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు, ఆధార్ కార్డు నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నిజంగా మామూలు నిరక్షరాస్యులు మాట్లాడితే మనం వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మేము హెచ్చరిస్తున్నాం, ఈ వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి మీ కులగణన వ్యతిరేక వైఖరి వల్లనే, మీ బీసీ వ్యతిరేక వైఖరి వల్లనే ఇలా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ బీసీ కులాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ కులగణనలో 56 ప్రశ్నలు ఎందుకు వచ్చినాయనే దాని మీద ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే, ఇది ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా 56 ప్రశ్నలు వేసింది కాదు. ఇది కోర్టుల తీర్పు వల్ల, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల మాత్రమే ఈ 56 ప్రశ్నలు వచ్చినాయి. 1992లో ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు ప్రజల్ని డైరెక్టుగా మీ కులమేమిటి అని అడగడానికి అర్హత లేదు, ఏ ప్రభుత్వానికి అర్హత లేదు,
ఒకవేళ కులగణన చేయాలంటే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే మాత్రమే చేయాలి. ఈ అన్ని సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ, రాజకీయతో పాటు కులం చేయాలి తప్ప ఒక్క కులాన్ని సర్వే చేయడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మండల్ కమిషన్ సందర్భంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటే మూలంగానే ఇవాళ 56 ప్రశ్నలు ప్రభుత్వం ఒక నమూనా చేసి ఇంటింటికి పంపిస్తుంది. మేము అంటున్న 56 ప్రశ్నలలో ప్రజలకు ఏది తోస్తే, ఏది నిజమనిపిస్తే, ఏది కరెక్ట్ అనిపిస్తే, అదేవిధంగా ఏ సమాచారం ఉంటే అదే సమాచారం ఇవ్వండి. ఎన్యుమరేటర్లు ఎవరు కూడా వచ్చి బాండ్ పేపర్ల మీద రాసుకుంటలేదు, లేదా స్టాంపు పేపర్ మీద రాయించుకోవడం లేదు. ఇదేమన్నా మీరు అటు ఇటు కొద్దిగా సమాచారం పెడితే ఎవడు క్రిమినల్ కేసులు పెట్టాడు. ఇవాళ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదే రాజకీయ నాయకులు ఎవరైతే డొంక తిరుగుడు మాటలు మాట్లాడి కులగణనకి సైంధవులాగా అడ్డుకోవాలని చూస్తున్నారో, ఈ రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్ వేసేటప్పుడు, వీళ్ళు ఎన్నికలలో పాల్గొనేటప్పుడు ఎన్నికల అఫిడవిట్ రాస్తారు. ఒక రాజకీయ నాయకునికి 20 బంగ్లాలు ఉంటాయి, మాకు ఒక్క బంగ్లా లేదంటాడు. 20 కార్లు ఉంటుంది, ఒక కారు లేదంటాడు. 100 కోట్ల ఆస్తి ఉంటుంది, నాకు బ్యాంకులో 100 కోట్ల అప్పు ఉందని రాస్తాడు. ఈ రాజకీయ నాయకులే బాండ్ పేపర్ మీద శుద్ధ అబద్ధాలు రాస్తుంటే మరి మనకు ప్రజలకు, మనకు బీసీలకు భూములు లేవు, సంపద లేదు, వేల కోట్ల రూపాయలు లేవు. కాబట్టి నిర్భయంగా, ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి అపోహాలకు తావు లేకుండా 56 ప్రశ్నలలో 55 ప్రశ్నలు ఏమన్నా చెప్పండి, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. కానీ 56వ ప్రశ్న మాత్రం నువ్వు పుట్టిన కులం పేరు మాత్రం 100% సత్యాన్ని చెప్పాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం కనుక సత్యాన్ని, పుట్టిన కులాన్ని కనుక చెప్పకపోతే రేపు బీసీ కులాల జనాభా తక్కువ చూపిస్తారు. బీసీ కులాల తక్కువ జనాభా చూపిస్తే మనకు రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు, మన వాటా మనకు దక్కేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మన వాటా మనకు దామాష పద్ధతిన దక్కాలంటే ఖచ్చితంగా కులం పేరు చెప్పాలి. కొంతమంది కులం పేరు చెప్పడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే మేము చిన్న కులాల పుట్టినాం, మేము చెప్తే మేము ఆ అధికారుల ముందల, వచ్చినటువంటి అధికారుల ముందల మా కులం పేరు చెప్తే కొద్దిగా నామూష అవుతుందేమని చెప్పి అనుకుంటున్నారు. బీసీ కులాలలో మహానీయులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, రాజులు పుట్టారు. ఇది గొప్ప సేవ చేసే కులాలు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉత్పత్తి కులాలు, మెరిట్ ఉన్నటువంటి కులాలు, తెలివి ఉన్నటువంటి కులాలు. కాబట్టి దయచేసి బీసీ కులాల విజ్ఞప్తి చేస్తున్న, ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు 100% ఇవాళ నీ కులం ఏదైనా సరే, సంచార జాతులు కావచ్చు, అత్యంత వెనుకబడిన వాళ్ళు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, 100% మీ కులం పేరు చెప్పాలి. ఒకవేళ చాలామంది, కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమని? మాకు కులం లేదు, మేము కులం పేరు చెప్పమంటారు. చెప్పకపో నీ కర్మ నువ్వు అనుభవించు. చెప్పకపోతే కూడా, ఒకవేళ కులం పేరు చెప్పాలని ఇంట్రెస్ట్ లేకపోతే కూడా ఈ సమగ్ర కులగణనలో 999 పెట్టారు. నువ్వు 999 వేసుకోవచ్చు. కాబట్టి కులం లేనటువంటి వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో కొంతమంది ఎన్యుమరేటర్లు ఇంటికి పోతే కుక్కలు నిలబెట్టిస్తున్నట. అదేవిధంగా మహిళా ఎన్యుమరేటర్లు ఇంటికి పోతే వాళ్ళని యక్ష ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు అడిగి ఇంటి యజమానులు ఎవరైతే కండకావరం ఎక్కి ఈ దొంగతనంగా, అక్రమంగా దోసుకున్న డబ్బు ఉన్నదో, ఎవరైతే ఈ సమాజాన్ని మమ్మల్ని ఒక జలగల్లాగా పట్టి పీల్చి పిప్పి చేసి మా రక్తాన్ని తాగినటువంటి దొరలు ఉన్నారో, ఎవరైతే పటేళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ సంపదను దోసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మహిళా ఎన్యుమరేటర్లను వీడియోలు తీసి, దేశంలో ఉండడానికి మీకు అర్హత లేదు, దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశ గాలి పీల్చేటప్పుడు, ఈ దేశ పౌరుని అయినప్పుడు, ఈ దేశ పౌరసత్వాన్ని పొంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కలకు నువ్వు జవాబుదారుగా ఉండాల్సిందే. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పట్ల అసభ్యం చేస్తున్నారో, ఎవరైతే ఎన్యుమరేటర్ల పట్ల ఇలా వాళ్ళ ప్రభుత్వ విధులకు, ఎన్యుమరేటర్లు అంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే విధులకు ఆటంకం కల్పిస్తున్నారో తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సోషల్ మీడియాలో మహిళా ఎన్యుమరేటర్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారో, అవసరం అనుకుంటే వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే మీరు సమాధానాలు చెప్పలేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండే అర్హత లేదు. మీరు సమాధానాలు చెప్పి తీరాల్సిందే. తీసుకుపోయి వీళ్ళని దక్షిణ కొరియాలో వేస్తే ఆ కిమ్ లాంటి అప్పచెప్తే తెలుస్తుంది అప్పుడు పరిస్థితి ఏందో. ఇక్కడ భారతదేశంలో ఉండి ఇవాళ కులగణని అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, అరాచకం సృష్టిస్తున్నారు.
ఇట్లాంటి ఎవరైతే కుల వ్యతిరేకులు ఉన్నారో, ఎవరైతే అగ్రకుల ఆధిపత్య దొరలు ఉన్నారో వాళ్ళు ఈ కులగణని కించపరుస్తున్నారు. మీ వైఖరి మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు కులగణన జరుగుతుంటే ప్రభుత్వాలు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళ బర్త్డేలకు, అదేవిధంగా చిన్న చిన్న హాస్పిటల్ ఓపెనింగ్లకు, చిన్న చిన్న కార్యక్రమాలకు విస్తృతంగా టీవీలలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. పేపర్లలో ఫస్ట్ పేజ్ తాటకాయంత అక్షరాలతోటి గింతున్నోని కూడా ఇంతేసి పెద్ద పెద్దగా ఫోటోలు పెట్టి పోజులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ప్రభుత్వ సొమ్ముతోటి. మరి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది కులగణన జరిగినప్పుడు ఎందుకు విస్తృతంగా ప్రచారం చేయరు? ఎందుకు టీవీలలో యాడ్లు ఇవ్వరు?